ఏమనగా ఈ రోజు క్రియేటివ్ క్రియేటర్ మరియు గగ్గర్ ఎలా వాడకూడదు అనే దానిపై అవగాహన కల్పించడం కోసం కావున మీరందరూ వీక్షించి అవగాహన పొంది ఇతరులకు ఓ చెల్లి ఓ తమ్మి ఒకప్పుడు పల్లెల్లో సాయంకాలం వీధిలో వీధి నాటకాలు చూసేటోళ్ళం, భాగవతాలు చూసేటోళ్ళం, కోలాటాలు ఆడేటోళ్ళం. ఈ దిక్కుమాలిన స్మార్ట్ ఫోన్ ఊళ్ళలో చుచ్చుకొచ్చినప్పటి నుండి పరేషాన్ అవుతుంది. అవునే అక్క, ఈ స్మార్ట్ ఫోన్లు ఇళ్ళకి వచ్చినప్పటి నుండి స్మార్ట్ ఫోన్ పెట్టింది రో స్మార్ట్ ఫోను ఇంట్లోకి వచ్చి దయ్యం పట్టింది రో నా బెల్లం పోరలకి, కయ్యం పెట్టింది రో స్మార్ట్ ఫోను ఇంట్లోకి వచ్చి దయ్యం పట్టింది రో నా బెల్లం పోరలకి. సరే జాగ్రత్తగా ఆడుకో. అరే చూడరా, బ్యాక్ సైడ్ చూడరా, కుట్రవాణి. అరే రివైవ్ రా. అరే కొట్టాడులో సంపుతాడులో ఇదే పోందే. అమ్మా
నా వంట పని ఇంకా అవ్వలేదు. పనుందిరా ఫోన్లో వెళ్ళు. ఆడుకుందాం అంటే నేనే ఫోన్ దగ్గర చేసి ప్రబంధనం చేసుకున్నా. ఇదంతా ఇదంతా నా వల్లే జరిగింది. ఈ తప్పు నాదే. గౌరీ పిల్లలు కాదు. చూశారు కదండి, మీ పనులు ఉన్నాయని, మీ పిల్లడు మాట వినట్లేదని, మీ పిల్లడు గోల్ పెట్టలేదని వాళ్ళకి స్మార్ట్ ఫోన్ అలవాటు చేస్తే ఇప్పుడు ఈ పిల్లలు కళ్ళు రెటీనా డ్యామేజ్ అయ్యారు. రేపు పొద్దున కళ్ళు పోయే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి సమయంలో పిల్లలకి ఫోన్లను దూరంగా ఉంచండి. వాళ్ళకి స్మార్ట్ ఫోన్ బదులు కథలు, పుస్తకాలు, చరిత్రల గురించి చెప్పండి. అప్పుడు వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇలా ఉంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఇప్పటి యువకులు ఏం చేశారో చూద్దామా? ఫోన్ కొన్న తర్వాత ఫస్ట్ టైం ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. లైఫ్ లో అమ్మాయి లేక చాలా బోర్గా ఉంది. ఎలాగైనా అమ్మాయిని పడతా, లైన్ లో పెడతా. నెంబర్ పెట్టింది. ఆ నెంబర్ పెట్టిందంటే నన్ను కూడా ఇవ్వమని అర్థం చేస్తా. 9848 టాటా టా టాటా టా టాటా టా నా నెంబర్ నీకిస్తా, నీ నెంబర్ నాకిస్తావా? నా నెంబర్ నీకిస్తా, నీ నెంబర్ నాకిస్తావా? నాకొక హెల్ప్ కావాలి, ఫోన్ పే ను చేస్తావా? నాకొక హెల్ప్ కావాలి, ఫోన్ పే ను చేస్తావా? నువ్వు అడిగితే అసలు ఇవ్వనా, నాకుంటే కొద్ది చెప్పి ఇవ్వనా? నువ్వు అడిగితే అసలు ఇవ్వనా, నాకుంటే కొద్ది చెప్పి ఇవ్వనా? అవి ఇవి కొట్టుకోకులే, ఓ రాజు వెలు ఇచ్చాలులే. అవి ఇవి కొట్టుకోకులే, ఓ రాజు వెలు ఇచ్చాలులే. సెట్ చేశాను చూసావా, ఇక మొదలెడతావా? సెట్ చేశావు, చూశాను, అయితే నువ్వు బ్లాక్ 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 చేసింది అంటే నా 5,000 అసలే మా అమ్మ హాస్టల్ ఫీజు కట్టమని 5,000 ఇచ్చింది. ఇప్పుడు అదే అమ్మాయి ముఖాన్ని కొట్టేసా. ఇప్పుడు ఎలా? అదే ఫోన్ చేస్తుంది మళ్ళా. హలో హలో, ఎవరా నువ్వు? నా గర్ల్ ఫ్రెండ్ ఫోను. నీ గర్ల్ ఫ్రెండా? ఇన్నాళ్ళు నువ్వు మాట్లాడిన నాతోనే, చాట్ చేసిన నాతోనే. ఏయ్, అవన్నీ కాదా, నువ్వు నాకు వెంటనే 1,00,000 రూపాయలు పంపి. 1,00,000 రూపాయల? అసలు ఎవరా నువ్వు? నా నంబర్ నీకిస్తా, నీ నంబర్ నాకు ఇస్తావా అని ఇచ్చావుగా సున్నితంగా 5,000. రే, నీ న్యూడ్ ఫోటోలు వీడియోలు నా దగ్గర ఉన్నాయి. నువ్వు కానీ నాకు 1,00,000 పంపలేదు. ఆ ఫోటోలు వీడియోలు అన్నీ మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, అలాగే నీ ఫోన్లో ఉన్న వాట్సాప్ నెంబర్లకు అన్నిటికీ పంపిస్తా. గుర్తుపెట్టుకోరే, 10 నిమిషాలు, 10 అంటే 10 నిమిషాలు నాకు డబ్బు రావాలి. లేకపోతే సోషల్ మీడియాలో కూడా నీ ఫోటోలన్నీ వైరల్ చేస్తా, నీ పరువు మొత్తం తీస్తా. అర్థమైందా? హలో. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? ఈ విషయం మా ఇంట్లో తెలుస్తారని చంపేస్తారు. అమ్మ బాబోయ్, పడ్డానా? ఏదో టెన్షన్లో ఉన్నాడు. అరే మామా, ఏమైందిరా? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు మామ, మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. బాగుంది కదా అని నేను కూడా రిప్లై ఇచ్చా. అమ్మ అదే ఫోన్ నుంచి ఇప్పుడు ఎవరో ఫోన్ చేసిన డబ్బులు అడుగుతున్నారా? 1,00,000 రూపాయలు ఇవ్వకపోతే నా ఫోటోస్ వీడియోస్ నెట్లో పెడతా అంటున్నాడు. మా ఫ్యామిలీ మెంబర్ పంపిస్తా అంటున్నాడు. ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే నన్ను చంపేస్తారా? వస్తారా బాయ్?
గిస్తా అని మాట్లాడుతున్నావు? అరే అప్పు చేసి మరి కొత్త ఫోన్ కొన్నావు, దాన్ని ఎలా వాడాలో కూడా తెలియట్లేదు. ఆ అమ్మాయి ఎవరో నీకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది, నువ్వు దానికి రిప్లై ఇచ్చావు. నువ్వు వీడియో అరే ఎవరు కావాలి నాకు చెప్పు, లేదనుకో దగ్గరలో ఇస్తా వెళ్ళు. రే ఫస్ట్ ఫోన్ ఎలా వాడాలో నేర్చుకో. చూశారు కదండి, ఇలాంటి పరిస్థితులు మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా జరగచ్చు. అలాంటి సమయంలో మీరు అస్సలు కంగారు పడకండి. 1908 నెంబర్ కాల్ చేసి జరిగిన విషయం అంతా వాళ్ళకి చెప్పండి. లేదంటే దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. ఇదిలా ఉంటే దీనికన్నా అతి ప్రమాదకరమైన ట్రెండింగ్ టాపిక్ ఇంకోటి ఉందండి. అదేంటో మీకు బాగా తెలుసు, ఏంటి తెలీదా? అదేనండి, ఈ మధ్య పెద్ద పెద్ద స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న చిన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు డబ్బులు తీసుకొని మరి తెగ ప్రమోట్ చేస్తున్నారు కదా. అరే మీకు తెలుసా? 2 లక్షలు ఇక్కడ, మీకు తెలుసా? 3 లక్షలు ఇక్కడ. మరి ఇంకేంట్రా చూస్తున్నారు, రండి అందరం కలిసి చెప్తాం. అవును బాయ్, ఐఫోన్ కొత్త మోడల్ మొన్నే మార్కెట్ లో వస్తే ₹1,00,000 అప్పు చేసి మరీ కొనేసా. ₹1,00,000? మరి బెట్టింగ్ యాప్ ఉందా అందులో? బెట్టింగ్ యాప్ కదేంటి బాయ్, కొత్త గేమా? అరే బాయ్, ఎంత కాస్ట్లీ ఫోన్ కొన్నా బెట్టింగ్ యాప్ గురించి తెలీదా? తెలియదు బాయ్. సరే, ఎంత కాస్ట్లీ ఫోన్ కొన్నావు, అప్పు చేసి మరి కొన్నావు కాబట్టి దాని అప్పు తీర్చే మార్గం నేను ఒకటి చెప్తా, వింటావా మరి? బాయ్ అప్పు తీరే మార్గం అంటే నేనేంటి బాయ్, మా ఇంట్లో కుక్క కూడా ఏంటి బాయ్. అదే బాయ్, మన బిగ్ బాస్ రైతు బాయ్ లేడు? ఓ ఆ బాయ్, ఆ బాయ్. ఆ బాయ్ బయోలో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓహో అది ఓపెన్ చేసి 5కి 10, 10కి 20, 20కి 40, 40కి లక్ష. బాయ్ 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 బాయ్, ఈ ముచ్చడంతా నాకు ఆడొద్దు బాయ్, నాకు ఆడ పైసలు లేవే. నాకు తెలిసి పైసలు ఉండవని మీ అమ్మ అయ్య మొన్న 5,000 ఇచ్చారుగా కాలేజ్ ఫీజు కోసం. ఏంటి 5కి 10, 10కి 20, 20కి 30, 30కి 40, మరి లక్షలే లక్షలు. అయ్యా బాయ్ బాయ్ బాయ్, బెట్టింగ్ యాప్ అన్నావు అదన్నా ఇదన్నా రాదే. అది అలా చెప్పని పంపించిన చూడు. పంపించా ఇగో ఇగో ఆ బాయ్ పంపిన మాత్రం మర్చిపోకు. ఇప్పుడే పంపుతా. పంపు. 5కి 10, 10కి 20, 20కి 40. ఇప్పుడే నా ఎగ్జామ్ ఫీజు పైసలు అన్నికి బెట్టింగ్ యాప్ లో వేస్తా. ఇంకా నాకు లక్షలే లక్షలు లక్షలే లక్షలు. పంతా తీరిపోయే, నా ఎగ్జామ్ ఫీజు గోలా పోయే. ఇప్పుడే షురూ చేస్తా. ఏమంటారన్నా? మాట వినాలి, మాట వినాలి, అందరూ చెప్పిన మాట వినాలి, మాట వినాలి, గురుడా మాట వినాలి, అందరూ చెప్పిన బెట్టింగ్ చేయాలి, మాట వినాలి, గురుడా మాట వినాలి, మాట విని అందులో బెట్టింగ్ చేయాలి.
వాడంతా చెప్పింది నాకు అర్థమైపోయింది అన్న. ఏమంటున్నారంటే అయ్యో నీ కకృతులనా ఇంత మొత్తుకొని చెప్పిన నీకు అర్థం కాలేదారా? ఓరే అందుకే పైసలు నీకు రావచ్చు, పైసలు చూసారుగా బెట్టింగ్ లో పైసలు వేసి ఎలా మునిగిపోయిందో. ఇలా ఇతను ఒక్కడే కాదు, రోజుకి మన దేశంలో ఎంతో మంది ఇలా బెట్టింగ్ చేయకండి. బెట్టింగ్ యాప్స్ తో జాగ్రత్తగా ఉండండి. ఇదిలా ఉంటే మనకి ఫోన్ వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ లాభనష్ట ఫ్రెండ్ అమ్మాయి ఆస్తి అమ్మి ఫోన్ కొన్నాడు. ఫోన్ కొన్నాక అయ్యాడు గ్రీకు వీరుడు. ఫోన్ కొనక ముందు వీడు మంచి బాలుడు. చాటింగ్ మొబైల్ చూడాలి, కాసేపు ఆగా గుడ్డు ఆడ పెట్టాలి, పెళ్లి చూపులే Come on.